ఇండియా నుంచి పర్టికులర్గా తెలుగు స్టేట్స్ నుంచి జాబ్స్ కోసం వెళ్తున్న వాళ్ళు H1B కోసం ఆస్పైర్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏ గ్రేడ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు? టిపికల్గా మీరు 80% లెవెల్ 1 ఉంటారండి. 80% లెవెల్ 1 ఉంటారు. ఓకే. ఒక 20% లెవెల్ 2 ఉంటారు. లెవెల్ 3 చాలా తక్కువ మంది ఉంటారు. 1-2% అటువంటి ఏమైనా ఉంటే ఉండొచ్చు. అయితే ఇప్పుడు మన దగ్గర నార్మల్గా F1 OPT మీద పోయి F1 మీద స్టూడెంట్ వీసా అయ్యి OPT తీసుకొని స్టెమెక్షన్ తీసుకొని వాళ్ళు నార్మల్గా లెవెల్ 1 ఉంటారు. లేదా ఎట్ టు సమ్ ఎక్స్టెంట్ లెవెల్ 2 ఉంటారు. లెవెల్ 3 లెవెల్ 4 చాలా తక్కువ మంది. లెవెల్ 4 అయితే దాదాపుగా 2-3% మెంబర్స్ మేము చూస్తామండి మేము H1B సాలరీస్. అయితే కొందరు శాలరీస్ వాళ్ళకు లెవెల్ 2 ఉన్నా కూడా కొందరు శాలరీస్ ఎక్కువ డ్రా చేసే వాళ్ళు ఉన్నారు కొందరు. ఓకే. స్పెషల్లీ అక్కడ US పోయి అక్కడ కొన్నేళ్ళు జాబ్ చేసిన తర్వాత లెవెల్ 4కి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కానీ అంత ముందు దాకా ఛాన్స్ ఉండదు వాళ్ళకి. డైరెక్ట్ లెవెల్ 4 ఉండదు వాళ్ళకు. వెరీ రేర్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా లెవెల్ 4 పోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఆల్రెడీ విప్రో లాంటి కంపెనీ ఉంది, ఇక్కడ పనిచేస్తున్నారు. అవునండి. అతన్ని ఆ కంపెనీ అక్కడికి డిప్లాయ్ చేయాలంటే అంటే H1 మీద డిప్లాయ్ చేసే వాళ్ళని మాత్రం లెవెల్ 4 చాలా తక్కువ మంది. అంటే మీరు చెప్పిన కంపెనీ పేరు కానీ అటువంటి లెవెల్ కంపెనీస్ కానివ్వండి, ఓన్లీ 2-3% మెంబర్స్నే వాళ్ళు H1 మీద లెవెల్ 4 మీద పంపిస్తారండి. సో అటువంటి కంపెనీస్ కూడా ఇప్పుడు గ్రేడ్ చాలా ఎఫెక్ట్ అయితే లెవెల్ 1 వాళ్ళని పంపించలేరు. లెవెల్ 1 వాళ్ళని పంపించలేరు. లెవెల్ 2 వాళ్ళకి చాలా ఛాన్స్ తక్కువ ఉంటుంది. లెవెల్ 3 వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. లెవెల్ 4 వాళ్ళకి మాత్రం కంపెనీస్ అలా పంపించాలంటే కూడా ఆ లెవెల్లోనే పంపించడానికి లేదు. బట్ మెజారిటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ప్రధానంగా సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్, మెజారిటీ కంపెనీస్ నాట్ ఓన్లీ ఇండియా, ఏషియన్ కంట్రీస్ నుంచి కావచ్చు, ఇటువంటి వెళ్తున్న వాళ్ళంతా యుఎస్లో ఈ లెవెల్ 3-4 వాళ్ళనే ఎక్కువగా తీసుకొని పనిచేస్తున్నారు కదా. సరే, లెవెల్ 1-2 వాళ్ళని ఎక్కువగా తీసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళ కంపెనీస్ భవిష్యత్తు ఏంటి, మరి కంపెనీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళ వైపు అంటే ఇప్పుడు వాటిని కొద్దిగా సాలరీస్ అడ్జస్ట్ చేయవచ్చు వాళ్ళు. పర్టికులర్గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయంటే ఫ్యాంగ్ కంపెనీస్ అంటారు. అంటే ఫేస్బుక్ అంటే ఇప్పుడు మేటా కానివ్వండి, యాపిల్ కానివ్వండి, తర్వాత మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా. ఇవన్నీ కంపెనీస్ వాళ్ళు లెవెల్ 3 లెవెల్ 4 ఎక్కువ పే చేస్తాయి. మనకి ఇక్కడి నుంచి పోయే వాళ్ళు తర్వాత ఫస్ట్ H1B వచ్చే వాళ్ళు మాత్రం చాలా మట్టుకు లెవెల్ 1 లెవెల్ 2 ఉంటారు. అక్కడ పోయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ 5-6 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత లెవెల్ 3కి పోయే ఛాన్స్ ఉంటుంది. లెవెల్ 4 చాలా తక్కువ మంది పోతే లెవెల్ 3 పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెగ్యులేషన్స్ కనుక ఇంప్లిమెంట్ అయితే మాత్రం పెద్ద కంపెనీస్, US పెద్ద కంపెనీస్కు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ లాటరీ తీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. మన ఇండియన్ కంపెనీస్ చాలా తక్కువ తీసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. లేదా అంటే మినిమం అంటే 100 చేసే వాళ్ళు దాదాపుగా ఓన్లీ 10-20 అటువంటి అంతమందికి చేసే ఛాన్స్ ఉంటుంది మన పెద్ద పెద్ద కంపెనీస్. దే నీడ్ రిచ్ పీపుల్, దే నీడ్ ఎక్కువ స్కిల్ ఉన్న పీపుల్ కావాలి అని వాళ్ళు అంటారు. కానీ దీనివల్ల కొన్ని ఎంటర్ప్రెన్యూర్ అంటే ఇప్పుడు కొత్త ఫామ్ అయిన కంపెనీస్ ఉంటాయండి. ఇన్నోవేటివ్ కంపెనీస్, AI కంపెనీస్ కొత్త ఫామ్ అయ్యి స్టార్టప్స్ అన్నిటికీ వాళ్ళు ఇంత ఎఫోర్డ్ చేయలేరు. వాళ్ళు H1B ఫైల్ చేయడానికి కష్టమైంది. వాళ్ళు ఈ మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ నిచ్చెన పట్టుకొని గోడెక్కి కూర్చున్నారు. వాళ్ళ దగ్గర కట్టలు క్యాష్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పే చేయగలుగుతారు. కానీ ఈ చిన్న కంపెనీస్, కొత్త కంపెనీస్ వాళ్ళు పే చేయలేరు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అటువంటి కంపెనీస్ అన్ని ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి అక్కడ పని చేయించుకోవాలనుకున్న కంపెనీస్ అన్ని ఈ నామ్స్ కారణంగా ఇక్కడ నుంచి ఎంప్లాయీస్ అక్కడికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ కంపెనీస్ అన్ని బయట కంట్రీస్కి మైగ్రేట్ అవ్వడానికి సంబంధించిన పాసిబిలిటీ లేదు ఇండియా లాంటి కంట్రీస్కి ఉంది. కానీ కాకపోతే మీకు లీగల్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ లేదండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఇన్నోవేషన్ చేసిన అనుకోండి, దాని కాపీ పెట్టి మొత్తం ఈడ కొడితే ఈడ లీగల్ సిస్టమ్ క్లియర్ లేదు. మీకు ఒక కోర్టు కేసులో పోతే ఎన్నేళ్ళు అవుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ అట్లా కాదు కదా. లీగల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రీసెర్చ్ అన్నది యుఎస్లో 80% ఆఫ్ ద ప్రపంచంలో రీసెర్చ్ చేసే 80% ఆఫ్ ద మనీ అంతా యుఎస్లో ఖర్చు అవుతుందండి. అటువంటి రీసెర్చ్ అన్ని వాటిని అన్ని అంత ఈజీగా డిస్మాంటిల్ చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టే ఛాన్స్ అంత ఈజీగా ఉండదు. ఇన్నోవేటివ్ కంపెనీస్ కూడా అక్కడ ఏంటంటే కాపీరైట్ కానివ్వండి, పేటెంట్ ప్రొటెక్షన్ అక్కడ బాగుంటుంది కాబట్టి అక్కడ పోవడానికి ప్రయత్నిస్తారు. సో అటువంటి ఇన్నోవేషన్స్ తగ్గిపోతాయి. మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అంత పెద్ద మూవ్మెంట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి లెవెల్ 4 ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది అవసరం. లెవెల్ 4 చాలా ఎక్కువ మంది అవసరం. వాళ్ళు ఎఫోర్డ్ కూడా చేయలేరు. ఇక్కడ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం కష్టం, అలా అవ్వట్లేదు. సో కంపెనీస్ మైగ్రేట్ అవుతే ఇట్ విల్ బి గుడ్ న్యూస్ ఫర్ ఇండియా.
కానీ ఇప్పుడు ఇది మనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది మాకు అర్థం కావట్లేదు. అసలు ఇంప్లిమెంట్ అవుద్దా? ఇంప్లిమెంట్ అయ్యేదానికి ఒక హర్డల్ ఉందండి. ఎందుకంటే లా చూస్తే అంటే ఇప్పుడు మీకు కాన్స్టిట్యూషన్ వేరే ఉంటుంది, లా అంటే లా అన్నది మన పార్లమెంట్ పాస్ చేసి ఉంటుంది. ఇది రెగ్యులేషన్ అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా పార్లమెంట్ పాస్ చేసింది హైయర్ అథారిటీ. లాలో ఏముందంటే ఎనీబడి హూఎవర్ కమ్స్ ఫస్ట్ దే విల్ గెట్ అని ఉన్నది. అందులో హై శాలరీ లో శాలరీ అని లేదు కదా. లేదు కాబట్టి మేము ఇంప్లిమెంట్ కాదని మేము అనుకుంటాం. వాళ్ళు ఏమంటారు, లేదు కాబట్టి మా ఇష్టం ఉన్నది మేము పెట్టుకుంటాం వాళ్ళు అంటారు. లా మేకర్స్ దే ఆర్ నాట్ ద లా మేకర్స్. మేము ఇంప్లిమెంట్ చేస్తాను. అందులో వాళ్ళు ఏ శాలరీ కూడా ఇవ్వమని పార్లమెంట్లో చెప్పలేదు. హూఎవర్ కమ్స్ ఫస్ట్ అన్నారు. అంతేగాని అందులో శాలరీ అన్నది ప్రిస్క్రైబ్ చేయలేదు కదా. మేమేం ఆర్గ్యూ చేస్తాం, అలా శాలరీ ప్రిస్క్రైబ్ చేయలేదు, నువ్వు ఎట్లా ప్రిస్క్రైబ్ చేస్తావు అని మేము అంటాం. వాళ్ళు ఏమంటారు, శాలరీ ప్రిస్క్రిప్షన్ లేదు కాబట్టి మేము పెట్టొచ్చు అని వాళ్ళు అంటున్నట్టు. సో అది కోర్టు డిసైడ్ చేస్తుంది. సో అదొక్క హర్డిల్ వాళ్ళు క్లియర్ అయితే మాత్రం వాళ్ళు ఈ రెగ్యులేషన్ పాస్ చేసి